ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కృష్ణుడు నడయాడిన నేల ద్వారక భారతదేశంలోని 7 మోక్ష నగరాల్లో ఒకటి. అయోధ్య, హరిద్వార్, మధుర, కాశీ, కంచి, ఉజ్జయిని మిగిలిన 6 మోక్ష నగరాలు. వీటిలో మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం. తన అల్లుడైన కంసుని చంపేసిన కృష్ణుడిపై పగబట్టిన జరసంధుడు మధురపై దాడులు చేస్తాడు. తన ప్రజలను రక్షించుకోవడానికి కృష్ణుడు మధురను విడిచి ద్వారకకు చేరుకుంటాడు. మహాభారతంలో దీన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. అనేక ద్వారాలు కలిగిన నగరం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ద్వారక నేటి గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంది. మధురని విడిచిపెట్టిన తర్వాత గోమతి నది అరేబియా సముద్ర సంగమ స్థానానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ నగరాన్ని నిర్మించాలని దేవశిల్పి విశ్వకర్మకు చెప్పాడు. ఈ ప్రాంతంలో కొన్ని దీవులను కలుపుకొని అందమైన పట్టణాన్ని నిర్మించాడు విశ్వకర్మ. నివాసాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలను చక్కటి శిల్పకళతో తీర్చిదిద్దారు. నగరంలో నందన, చైతరత, మిశ్రక, వైభ్రాజ అనే 4 అందమైన ఉద్యానవనాలు ఉండేవి. ప్రకృతి సోయగాల మధ్య కలకలలాడే ద్వారక స్వర్గాన్ని తలపించేదని అంటారు. అందులోని నిర్మాణాల కోసం పూర్తిగా బంగారాన్ని వాడారని చెబుతారు. అందుకే దీన్ని స్వర్ణ ద్వారక అని పిలిచేవారు. మహాభారతం, హరివంశం, వాయు పురాణం, భగవతాల్లో ద్వారక గురించి అనేక వర్ణనలు కనిపిస్తాయి. కురుక్షేత్ర సంగ్రామంలో తన 100 సంతానాన్ని కోల్పోయిన గాంధారి అందుకు కారకుడివి నువ్వే అంటూ కృష్ణుడిని నిందిస్తుంది. సరిగ్గా 36 ఏళ్ల తర్వాత ద్వారక నీట మునిగిపోతుందని శపిస్తుంది. అలాగే మునుల శాపం వల్ల కృష్ణుడి కుమారుడైన సాంబుడి కడుపులో మొసలన్ రోకలి పడుతుంది. ఆ తర్వాత కృష్ణుడు అవతారం చాలించడం, ద్వారక సముద్రంలో కలిసిపోవడం జరిగిపోతాయి. వీటి గురించి మహాభారతం మౌసల పర్వం వర్ణిస్తుంది. అయితే కొంతకాలానికి శ్రీకృష్ణుడి మునిమన్మడు వజ్రుడు సముద్ర తీరంలో ద్వారకను తిరిగి నిర్మించాడని అంటారు. కృష్ణుడు నిర్మించిన పవిత్ర ద్వారక నగర ఆనవాళ్లు సముద్రం అడుగున ఉన్నట్లు కొందరు ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ స్కూబా డైవింగ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారక నగర అవశేషాలను దర్శించుకుని పూజించారు. సబ్మెరైన్ టూరిజం ద్వారా అవకాశాన్ని సామాన్య భక్తులకు కల్పించాలనుకున్నారు. ఒకప్పుడు తెలుగునాట ఊరూరా మారుమోగిన అదిగో ద్వారక ఆలమందల విగో అన్న పద్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం వెళ్లి ఆ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా చూడాలి. నావికా దళాలు జలాంత మార్గంలో సముద్రం అడుగు భాగంలో ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు పర్యాటక సంస్థలు కూడా ప్రత్యేకంగా సబ్మెరైన్లు డిజైన్ చేయించి పర్యాటకులకు సముద్ర జీవాలని, పగడపు దీవుల్ని, మునిగిపోయిన నిర్మాణాల్ని చూపుతున్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యాంగ స్వర్గాన్ని తలపించే నగరంగా చెబుతున్న ద్వారక అవశేషాన్ని బాహ్య ప్రపంచానికి చూపాలనుకుంది. గుజరాత్ ప్రభుత్వం గోమతి నది అరేబియా సముద్ర సంగమ స్థానం వద్ద ఉంటుంది. ద్వారకా ప్రదేశమే బేట్ ద్వారక దీపం. ప్రస్తుతం 300 అడుగుల లోతులో ఉన్న ఈ ప్రదేశానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సబ్మెరైన్ను సిద్ధం చేయించింది. అందుకోసం మజ్గాన్ డాక్ మెరైన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ 24 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 2 డ్రైవర్లు, డాక్టర్ గైడ్లతో అరేబియా మహాసముద్రంలోకి వెళ్లే ఈ జలాంతర్గామిలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ మాస్క్, స్కూబా డ్రెస్ వంటివి అందించి సముద్ర గర్భ విహారంలో ప్రత్యేక అనుభూతికి లోనయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశారు. సాగర గర్భంలో నిక్షిప్తమైన ఆ సుందర నగరాన్ని శ్రీకృష్ణుడు ఎందుకు నిర్మించాడు, సముద్రుడు ఎందుకు ఈ నగరాన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు అనేదే అంతుచిక్కని దైవ రహస్యం.